ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రలో శ్రీనివాసునికి వకీలామాతకు మనోభావం ఎల్లబుచ్చుట. శ్రీనివాసుడు వాక్యములు విన్న వకీలాదేవి, నాయన ఎక్కడ నాగలోకము ఎక్కడ, పద్మావతి వరించుట ఆకాశరాజు ఎచ్చివేయబడుతున్నాడా? కానీ ఆకాశరాజుకి విషము తెలిసిందంటే మనల్ని బ్రతకనిస్తాడా? నీ యాసకు అతీతమైంది నాయన. ప్రేమకు స్థానములు తారతమ్యులు లేవా? గర్భదరిద్రులకైనా రాతిపెట్టి ఇస్తారా? నా మాట విను, నీ మనసు మార్చుకోమ్మా అని శ్రీనివాసుడు నీతులు బోధించింది. అందువలన శ్రీనివాసుడు ఇట్లనెను, అమ్మా, నేను త్రేతాయుగములో శ్రీరామచంద్రుని అవతారము తాల్చి జనకుని మాట పాలించుటకే రావణుడు సీతను అపహరించుటకు వచ్చిన సమయములో అగ్నిదేవుడు వాణ్ణి మోసవిచ్చి సీత స్థాయిలో వేదావతిని సృష్టించి సీతను అగ్నిదేవుడి భద్రపరిచినాడు. మాయ సీతను రావణుడు ఎత్తుకుని పోయెను. రావణుడు సంహరించి సీతని అగ్ని ప్రవేశం చేయించింది. అప్పుడే అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి ఇరువురు సీతలు నాకు చూసి జరిగిన విషయము తెలిసి వేదావతిని వివాహమాడవలని అగ్నిదేవుని కూడా సీతను కోరెను. అందుకు నేను రామ అవతారములో ఏకపతివ్రతుని కావున కలియుగములో వేదావతి ఆకాశరాజు పుత్రికై పద్మావతి అని పేరు జన్మించదిది. నేను ఇప్పుడు వివాహమాడుదును అని ఒప్పించితిను. ఆ వేదావతి ఈ పద్మావతి. ఆనాడు వేదావతికి ఇచ్చిన మాట నేను చెల్లించవలసి ఉన్నది అని వకీలామాతకి తెలియవచ్చును. పద్మావతీదేవి వేదంతో పద్మావతి ఉద్యానవనములో వేట రూపంలో ఉన్న పురుషుని చూసి నది మొదలు ఆమెకి అతనిపై మోహము ఎక్కువైనది. కన్ను మూసినా కన్ను తెరిచినా ఆ నవమోహనుడే కనిపిస్తున్నాడు. చెలికత్తులతో చెప్పుకుని నిద్ర లేక తల్లి ఎన్ని చెప్పినా మాట వినకుండా వికారతో సంబంధం లేకుండా సమ్మతించుతూ తండ్రి విన్నాడంటే తగిన అల్లుడు కాదని అంటాడు. కానీ కోరిక నెరవేర్చమని కొన్నిటికే తల్లిదండ్రులు తనకు మనోభావాలు ఒప్పించక చింతించగా ఆహారముపై అయిష్టతో నిద్రపోవలేక చెలికెత్తులతో ఆ మాటలాడక లేదు, అలంకరించుకొనట లేదు. వన విహారయాత్రకు మానుకుని మనోవ్యాధితో భరించలేక మగ్గుచున్నది. త్వరలో జ్వరము చేత శరీరం అంతా మండుచున్నది. కన్నులు మూసుకున్న పిచ్చిగా కలవరిస్తూ ఆకాశరాజు వకీలాదేవి పుత్రికి వ్యాధికి అంతుచిక్కడం లేదు వల్ల ఆందోళన చెందుతున్నారు. రాజు వైద్యుల్ని భూతవైద్యుల్ని రప్పించి మందులు ఇప్పించాను. మంత్రములు వేయించి యంత్రములు కట్టించిన ఎన్ని చేసినా వ్యర్థమే ఆగుతున్నది. మనోవ్యాధికి మందు లేదు కదా. ఆకాశరాజు దేవాలయంతో పద్మావతి పేర అభిషేకములు చేస్తూ ఎంతమంది ఎన్ని విధముల చేసినా పద్మావతి ఆరోగ్యం కుదట పడలేదు. రోజుకి మగ్గుచు గాలి రోజుకి మ్రొక్కుచు కానీ తగ్గటలేదు. తరువాయి భాగం. శ్రీనివాసుడికి ఎరుకల సానితో వేషమి ధరించి పద్మావతికి చోది చెప్పును. ఓం నమో వెంకటేశాయ. ఓం
ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.